హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైన్ ఆన్ వీల్స్. ఈరోజు మన స్టూడియోలోకి ట్రామ్ స్ట్రీట్ 400 సిరామిక్ కోటింగ్ కోసం వచ్చారు. ఈ వెహికల్కి మనము 3 years వారంటీ టట్లవాక్స్ సిరామిక్ కోటింగ్ 10H అప్లై చేస్తున్నాము. వెహికల్ మన దగ్గరికి వచ్చిన తర్వాత కంప్లీట్ డీకంటామినేషన్ వాష్ చేసాము. అండ్ ఆఫ్టర్ దట్ వెహికల్ మొత్తం మాస్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్లాస్టిక్ ప్యానల్స్ మీద కానీ మ్యాట్ ఫినిష్ ఐటమ్స్ మీద కానీ పాలిష్ మార్క్స్ అన్నవి పడినప్పుడు కొంచెం వైట్ కలర్ హేజ్ లాగా వస్తుంది. అది తీయటం అన్నది చాలా ప్రాబ్లం అనమాట. సో కంప్లీట్ మాస్కింగ్ చేసుకున్న తర్వాత 3 step ప్రాసెస్ అన్నది చేసాము. ఎందుకంటే ఇది బ్రాండ్ న్యూ వెహికల్. ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత డైరెక్ట్గా మన దగ్గరకు వచ్చారు. పెయింట్ మీద డిఫెక్ట్స్ అండ్ మార్క్స్ అట్లాంటివి ఉన్నప్పుడు యాజ్ యూ కెన్ సీ ఇప్పుడు వీడియోలో మీకు ఇప్పుడు కనిపిస్తాయి. బ్లూ దాని మీద డాట్స్ ఉన్నాయి. అండ్ దీనికి ఫస్ట్ లేయర్ ఆఫ్ పాలిషింగ్ మాత్రమే చేసాము. దీని మీద ఈవెన్ నా ఫోన్ కూడా మీరు చూడొచ్చు ఈజీగా. ఇది ఇన్స్పెక్షన్ లైట్ అనమాట. ఈ లైట్ మేము ఎక్కువగా డిఫెక్ట్స్ ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాము. యాజ్ ఏ దివాళీ ప్యాకేజ్ కింద కస్టమర్కి మేము ఈసారి ప్లాస్టిక్ ఐటమ్స్ మీద కూడా సిరామిక్ కోటింగ్ అన్నది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇచ్చాము. ప్లాస్టిక్ ఐటమ్స్కి సిరా ట్రిమ్ రిస్టోర్ అని చెప్పి ఆటోబ్రోస్ వాళ్ళ కంపెనీ వాళ్ళది యూజ్ చేస్తున్నాము. యాక్చువల్గా ప్లాస్టిక్ సిరామిక్ ఎందుకు యూజ్ చేసుకోవాలి అంటే ప్లాస్టిక్ ఐటమ్ వైట్ అవ్వకుండా ఉంటుంది. వైట్ అంటే నథింగ్ బట్ ఆక్సిడేషన్ అనమాట. మీరు ఈ వీడియోలో చూస్తున్నట్లయితే కనుక కింద సైలెన్సర్ దగ్గర ఉన్న ప్లాస్టిక్ పార్ట్ కొంచెం వైట్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. అట్లాంటివి మనకి వెహికల్ ఓల్డ్ అయ్యే కొద్దికి చాలా వెహికల్స్లో మీరు చూసుకోవచ్చు వైట్ కలర్లో కనిపించేసి, లేదంటే బ్లాక్ మీద సమ్ కైండ్ ఆఫ్ గ్రేయిష్ షేడ్ వచ్చేస్తుంది. సో అట్లాంటివి రాకుండా ఉండటానికి మనం ప్లాస్టిక్ ఐటమ్స్కి ట్రిమ్ రిస్టోర్ కానీ లేదంటే ప్లాస్టిక్ సిరామిక్ కానీ యూజ్ చేసుకుంటాం మంచిదన్నమాట. దానివల్ల ప్లాస్టిక్ ఐటమ్కి ఉండే లాంజివిటీ పెరుగుతుంది. ఇది మీరు కూడా డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే వెహికల్ మీద ఉన్న ప్రతి పెయింటెడ్ పార్ట్కి సిరామిక్ కోటింగ్ అన్నది అప్లై చేస్తాము. నేను చాలామంది కస్టమర్స్తో చూశాను అండ్ మాట్లాడాను. అమెజాన్లో దొరుకుతున్నాయి కదా అని చెప్పి వాళ్ళు ట్రై చేసుకుని దానివల్ల వెహికల్ అన్నది చాలా డ్యామేజ్ అవుతుంది. అండ్ ప్రొఫెషనల్ దగ్గర చేయించుకున్నప్పుడునో మనం రెగ్యులర్గా చేయించుకుంటున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ మీరు యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఒక ప్రొఫెషనల్లీ కన్సల్ట్ అవ్వండి. ట్యాంక్ మొత్తం సిరామిక్ కోటింగ్ వేసిన తర్వాత కంప్లీట్గా వైప్ ఆఫ్ చేస్తాము. అండ్ ఆఫ్టర్ 6 to 8 hours ఇంకో కోట్ వేస్తామన్నమాట. సో దట్ ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. వీడియో లెంతీ అవ్వకుండా ఉండటానికి మొత్తం టైం లాప్స్లో తీసాము. ఒక వెహికల్ చేయడానికి మాకు మినిమం 2 days టైం పడుతుంది. ప్రతి వెహికల్ సిరామిక్ కోటింగ్ చేసిన తర్వాత 24 hours అబ్జర్వేషన్లో ఉండాలి. అండ్ ఆఫ్టర్ దట్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కంప్లీట్ మాస్కింగ్ ఉంది కదా, ఆ మాస్కింగ్ మొత్తం రిమూవ్ చేసి అప్పుడు మళ్ళీ దాని మీద కూడా ఇంకో లేయర్ ఆఫ్ సిరామిక్ అన్నది చేస్తాము. మీరు ఇప్పుడు వీడియోలో చూడొచ్చు. కాంపౌండింగ్ అండ్ పాలిషింగ్ స్టెప్స్లో లోగోస్ అండ్ ప్లాస్టిక్ పార్ట్స్ డ్యామేజ్ అవ్వకుండా ఎట్లాంటి మాస్కింగ్ అన్నది మ్యాండేటరీగా చేయాలన్నమాట. నేను రీసెంట్గా ఒక స్కామ్ గురించి తెలుసుకున్నాను. ఫిల్లింగ్స్ అంటే సిరామిక్ బూస్టర్ కోట్స్ కానీ సిరామిక్ వ్యాక్సెస్ కానీ అప్లై చేసి కస్టమర్స్ దగ్గర నుంచి 5,000 to 10,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దట్ స్కామ్. ఈ స్కామ్ అన్నది రెగ్యులర్గా వాటర్ వాషింగ్ సెంటర్ ఆర్ చిన్న చిన్న మెకానిక్ షాప్స్లో బాగా జరుగుతుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వెహికల్ మొత్తం కంప్లీట్ 6 layer కోటింగ్ అయిన తర్వాత ఫుటేజ్ ఇది. సో మీరు చూడొచ్చు. స్టూడియోలో లైటింగ్ వల్ల కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి బయట కూడా తీశాను. విజయవాడ, గుంటూరు ఏరియాలో మీకు కూడా ఇట్లాంటి సర్వీస్ కావాలంటే డూ కాంటాక్ట్ us అండ్ ఫాలో us on Instagram. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.